హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 172వ భాగం. ప్రమోద్ అన్న రామ్ పిలుపుకి ఏం చేయాలో పాలుపోక రూమ్ లో అటు ఇటు తిరుగుతున్న ప్రమోద్ తల తిప్పి చూశాడు. సీరియస్ గా తన వైపు చూస్తూ ఏం చేద్దామనుకుంటున్నావు అని రామ్ అడిగితే అదే అర్థం కావట్లేదురా అని శర్మకి తనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు ప్రమోద్. ఆయనంటే పెద్దవాడు కాబట్టి నువ్వు కూడా అదే పట్టుకుని వేలాడ్డమేంటి? పద ఇప్పుడే వెళ్ళి వైషుని తీసుకొద్దాం. అది నువ్వనుకున్నంత తేలిక కాదు అన్న గొంతుకు ఇద్దరూ తల తిప్పి చూశారు. యశు నవ్వుతూ లోపలికి వచ్చి నేను చెప్పింది నిజం బావా. వైషుని తీసుకురావడం మీరనుకున్నంత తేలిక కాదు. శర్మ అంకుల్ చెప్పింది నిజం. మీరు తనని తీసుకురావాలంటే ఆ రాజేంద్ర చేతిలో ప్రాణాలు పోవడం ఖాయం. ఏంటి వాడికి నేను భయపడతాననుకున్నావా అని రామ్ కోపంగా అడిగితే లేదు బావా, నిన్ను తక్కువ అంచనా వెయ్యను. కాని నీతో పాటు అక్కడ వైశాలి కూడా ఉంది. తనని మర్చిపోతే ఎలా? మేమేం చెయ్యాలో మాకు తెలుసు. నువ్వు నోరు మూసుకుని బయటికి పోతావా? అది కాదు బావా, నేనేం చెప్పాలనుకుంటానంటే అని యశు ఏదో చెప్పబోయేంతలో నిన్నిలా కాదే అంటూ తన చేయి పట్టుకుని బయటికి గెంటేసి డోర్ వేసేశాడు రామ్. ప్రమోద్, వైశాలికి నువ్వంటే ఇష్టమే కదా అని రామ్ అడిగితే చాలా ఇష్టంరా. నీకోసం ఏమైనా చేస్తుందిగా, ప్రాణం ఇమ్మన్నా ఇస్తుంది. మరింకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించట్లేదురా. నైట్కి ఎలాగైనా వైశాలిని తీసుకుని వచ్చేద్దామనుకుంటున్నాను. తర్వాత జరిగేది ఎలాగైనా జరుగుతుంది. ముందు తనని ఆ బందీఖానా నుండి బయటికి తీసుకొస్తే తప్ప ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు అన్నాడు ప్రమోద్. గుడ్, నీ వెనక నేనుంటాను. ఇద్దరం కలిసి వైశాలిని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అన్నాడు రామ్. కానీ నువ్వు నాకు హెల్ప్ చేశావని తెలిస్తే కృష్ణ ఊరుకోడు. వాడికి అసలే వైషు అంటే అస్సలు ఇష్టముండదు అని ప్రమోద్ అంటే నువ్వు అన్నయ్య గురించి వదిలే ప్రమోద్. వాడి మనసులో ఏముందో ఏం ఆలోచిస్తున్నాడో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాకు తెలుసు రామ్, వాడికి వైశాలి అంటే అస్సలు ఇష్టముండదు. ఇక రియాక్ట్ ఎందుకు అవుతాడు అన్నాడు ప్రమోద్. అలాంటిదేం లేదులేరా. వైశాలంటే వాడికి కోపముందేమో కానీ ద్వేషం లేదు. కాకపోతే వాడి గురించి తెలిసిందేగా, ఎవరికి ఒక పట్టాన అర్థం కాడు. మనం వైశ్యుని తీసుకుని వచ్చేస్తే మీ అమ్మా నాన్నల్ని ఒప్పించి వాడే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాడు అని రామ్ అంటే నవ్వి అది చూద్దాం. కాని ఎవరికోసమో నేను వైశ్యుని వదులుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే తను చాలా మంచిది. ఎవ్వరినీ బాధ పెట్టాలనుకోదు. అభిమానంగా ప్రమోద్ భుజం మీద చెయ్యి వేసిన రామ్, నీ మాటల్లోనే తెలుస్తుంది తనంటే నీకు ఎంతిష్టమో. కానీ నాన్నగారి గురించి భయంగా ఉంది రామ్. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. డోంట్ వరీ బావా, శర్మగారు ఇలాంటి వాళ్ళు అంత ఈజీగా ప్రేమ పెళ్లిళ్లను యాక్సెప్ట్ చేయరు. కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నువ్వివన్నీ కాదు కానీ ముందు వైశాలిని ఎలా తీసుకురావాలనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు రామ్. ఇద్దరూ తలుపులేసుకుని ఏం మాట్లాడుకుంటున్నారో అనుకుంటూ తలుపు కన్నంలో నుండి ఓ కన్ను పెట్టి చూస్తున్న యశుకి ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ అవ్వడంతో డోర్కి ఆనుకుని నిలబడింది కాస్త ఒక్కసారిగా రామ్ మీద పడిపోయింది. ఏయ్, నువ్వింకా వెళ్ళలేదా? లేదు బావా, నాకు చాలా రోజులుగా ఒక అమ్మాయి ఇంట్లో నుండి పారిపోయి వస్తే ఎలా ఉంటుందో చూడాలని కోరిక. అందుకే మీరు ప్లాన్ వేస్తున్నారు కదా, చూడాలని ఇక్కడే ఉన్నాను. అదేం పిచ్చి కోరికే? అడ్వెంచర్ కదా బావా, చాలా బాగుంటుంది. ప్లీజ్ బావా, రాత్రికి నేను కూడా వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళండి. వైశాలిని ఎలా తీసుకొస్తారో చూడాలనుంది అని యశు యాంగ్జైటీగా అడుగుతుంటే నిన్నేం కర్మ, ఇంట్లో అందర్నీ కట్టగట్టుకుని తీసుకుపోతా. ఫ్రీ షో చూడొచ్చు. నిజంగానే బావా అని యశు మెరిసే కళ్ళతో అడుగుతుంటే ఎచ్చి నోర్మయ్, ఈ విషయం ఎక్కడైనా నోరు జారావంటే నీ పీక కత్తరిస్తా, జాగ్రత్త. ఎవ్వరికీ చెప్పను బావా, కానీ నన్ను మాత్రం తీసుకెళ్ళు. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా అని బతిమిలాడుతుంటే ఏమక్కర్లేదు, నువ్వు నోరు మూసుకుని ఇంట్లోనే ఉండు అని చెప్పి వెళ్లబోయాడు రామ్. అలా అనుకు బావా,
నేనుండడం వల్ల మీకెంత హెల్పో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే సర్ది చెప్తాను. పైగా వైశాలిని తీసుకురావాలంటే మీలాంటి బండ పర్సనాలిటీలు ఏం సరిపోతారు చెప్పు? అదే నాలా బక్కగా ఉన్న అమ్మాయి అయితే కిటికీ సందుల్లో కూడా దూరిపోతుంది తెలుసా? దూరితే పర్వాలేదు, కానీ అక్కడికెళ్ళి నువ్వేదైనా పెంట చేశావనుకో లేనిపోని ఇబ్బంది. నోరు మూసుకొని పద. బావా, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్లలేదంటే మీరు వైశాలిని రాత్రికి తీసుకొస్తున్నారని ఇంట్లో అందరికీ చెప్పేస్తా. ఏంటే, బెదిరిస్తున్నావా? లేదు బావా, నిజంగానే చెప్తున్నా. డైరెక్ట్గా వెళ్ళి పెద్ద బావకు చెప్పేస్తాను. అప్పుడేం చేయాలో బావే చూసుకుంటాడు. చెప్తే చెప్పుకో, వాడంటే నాకేమైనా భయమా? పేరుకు నేను తమ్ముణ్ణేమో కానీ మేమిద్దరం ఒకే రోజు పుట్టిన వాళ్ళం. వాడికి భయపడాల్సిన అవసరం నాకు లేదు అంటూ రామ్ వెళ్ళిపోతుంటే యశు గట్టిగా పెదబావా, చిన్నబావ వైశాలిని అని గట్టిగా అరవడం మొదలెట్టింది. ఫాస్ట్గా వెనక్కొచ్చి తన నోరు గట్టిగా మూసేశాడు రామ్. ఎందుకే అలా అరుస్తున్నావు? నీ నోరు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదా? అసలే పెద్ద కళ్ళు వాటిని ఇంకా పెద్దవిగా చేసి అతి దగ్గరగా ఉన్న రామ్ని రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తుండిపోయింది యశు. తనేం చేశాడో అర్థమై సారీ అంటూ దూరం జరిగాడు రామ్. పర్వాలేదు బావా, నీకు పెద్ద బావంటే కాస్త భయముంది కాబట్టి నేను బావకి చెప్పకుండా ఉండాలంటే రాత్రికి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్తాను, కానీ అక్కడ నువ్వు ఎక్స్ట్రా చేశావంటే నిన్ను అడ్డంగా ఇరికించి నేనొచ్చేస్తాను, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు రామ్. ఎంత మాట రాకుమారా, మీ మీద నాకు బకెట్లు ప్రేమ ఉంది. దాన్ని ఇలా చులకన చేయటం భావ్యం కాదు అంటూ కళ్ళు తుడుచుకుంటుంటే ఇంకోసారి ఇలాంటి భాష మాట్లాడావంటే పీక పిసుకుతా అని గట్టిగా అనడంతో అమ్మో వద్దులే బావా, మామూలుగానే మాట్లాడతా. అది అలానే మాట్లాడు, లేదంటే నా చేతిలో నిజంగానే చస్తావు. నోరు మూసుకొని పద అంటూ తనని తీసుకుని బంగ్లా వైపు నడిచాడు రామ్. ఏంటి, తిండి నీళ్లు మానేసి కూర్చుంటే ఈ పెళ్లి ఆగుతుందనుకున్నావా? సరిగ్గా ఎల్లుండి నీ పెళ్లి, నోరు మూసుకొని తిండి తిను అంటూ వైశాలి ముందు ప్లేట్ పెట్టాడు ధనుంజయ. కోపంగా ఆ ప్లేట్ని విసిరి కొట్టింది వైశాలి. ఎంత పొగరే నీకు అంటూ ధను చెయ్యెత్తినవాడు కాస్త తన ముఖంలో కనిపిస్తున్న దైన్యాన్ని చూసి కొట్టలేక చేయించేశాడు ధనుంజయ. ఆగిపోయావే, కొట్టు. నీకు మీ నాన్నకి చేతనైంది ఇదొక్కటేగా. మీకు ప్రేమించడం చేత కాదు, మనుషుల విలువ మీకు తెలీదు. మీకు తెలిసింది కేవలం డబ్బు. ఆ డబ్బు కోసం ఎంతైనా దిగజారుతారు. ఆఖరికి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇలాంటి మనుషుల మధ్య పుట్టినందుకు మొదటిసారి బాధపడుతున్నాను అని వైశాలి అంటుంటే ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? చూడు, మా గురించి నువ్వేమనుకున్నా మాకు నష్టం లేదు. నీ కన్నీరు చూసి కరుగుదామనుకోవడం నీ భ్రమ. నీ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరిగి తీరుతుంది. నీ మంచి కోరి చెప్తున్నాను, నోరు మూసుకొని తాళి కట్టించుకో. అలా అయితే నువ్వు ఆ ప్రమోద్ గాడు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కోపంగా పళ్ళు బగిబట్టి మీరు తాళి కట్టించేది నా శవానికే తప్ప నాకు కాదు, అది గుర్తుపెట్టుకోండి అంటూ విసురుగా గదిలోకి వెళ్లి తలుపేసుకుంది వైశాలి. తనని చూస్తుంటే కోపం వస్తున్నా 2 రోజుల్లో పెళ్ళైతే తనే మారుతుందనుకొని పెళ్లి పనుల్లో మునిగిపోయాడు ధనుంజయ భూపతి. లోపలికి వెళ్లిన వైశాలి డోర్కి ఆనుకొని, లేదు, నేనిలా ఏడుస్తూ కూర్చోకూడదు. దానివల్ల ఎలాంటి లాభం ఉండదు. ఎలాగైనా ఈ రోజు రాత్రికి ఇక్కడి నుండి తప్పించుకుని ప్రమోద్ దగ్గరికి వెళ్లిపోవాలి అని నిశ్చయంగా అనుకుంటూ కళ్ళు తెరుచుకొని అక్కడి నుండి బయటపడ్డం కోసం ఆలోచనలు మొదలుపెట్టింది వైశాలి. రామ్, ప్రమోద్, యశు ముగ్గురు అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి రాజేంద్ర ఇంటికి వెళ్లారు. వైశాలి మీద ఏమాత్రం నమ్మకం లేని రాజేంద్ర ఇంటి చుట్టూ రౌడీలను కాపలాగా పెట్టడంతో వాళ్ళను చూసి ముగ్గురు కాస్త దూరంలోనే ఆగిపోయారు. బావా, ఇప్పుడెలా వెళ్లడం? నేనొక పని చేస్తాను. ఇంటి వెనుక నుండి ఒక అడ్డదారుంది. అది వైశాలికి తప్ప మరొకరికి తెలీదు. నేనక్కడి నుండి లోపలికి వెళ్తాను అన్నాడు ప్రమోద్. అంటే అది మీరిద్దరూ కలుసుకోవడానికి ఏర్పరచుకున్న రహస్య మార్గమా అని యశు అడిగితే దాదాపు అలాంటిదే. వావ్, ఈ అడ్వెంచర్లో నేను భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సంతోషంగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది యశు. నువ్వు కాసేపు ఆగవే అని. ఒక్కడివి వద్దురా, నేను కూడా వస్తాను. వద్దురా, ప్రేమ నాది, అమ్మాయి నాది, వెళ్లాల్సింది కూడా నేనే. సరేలే, లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఫోన్కి మెసేజ్ చెయ్యి, నేను ఇమ్మీడియట్గా వస్తాను అన్నాడు రామ్. ఓకే అంటూ ఒంటికి రగ్గు చుట్టుకుని వైశాలి మీద తను పెంచుకున్న ప్రేమే ఆయుధంగా అడుగేశాడు ప్రమోద్. ఇదే టైంకి
లోపలున్న వైశాలి చప్పుడు చేస్తున్న తన గాజులని తీసి పక్కన పడేసి అదే దారి గుండా బయటికి వెళ్లడానికి డోర్ ఓపెన్ చేసింది. ఇల్లంతా ఎక్కడ చూసినా పువ్వులకు డెకరేషన్ కోసం తెచ్చిన వస్తువులు, పెద్ద పెద్ద సైజుల్లో ఉన్న పెళ్లి వస్తువులు కనిపిస్తుంటే ముందు వెనుక చూసుకుంటూ నడుస్తుంది కాస్త చూసుకోకుండా ఎదురుగా ఉన్న ఒక పెద్ద రాగి బిందెను తగులుకోవడంతో అది కాస్త పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. దాంతో నిద్రలో తూగుతున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా అలర్ట్ అయి రాజేంద్రతో సహా అందరూ బయటికొచ్చారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ప్రమోద్, రామ్ కలిసి మొత్తానికి వైశాలిని బయటికి తీసుకురావడానికి ప్లాన్ చేసి వెళ్లారు. అదే టైంకి వైశాలి కూడా బయటికి వెళ్ళిపోవడానికి తను ప్లాన్ వేసుకుంటుంది. మరి వీళ్ళిద్దరి ప్లాన్ తిరిగి తిరిగి బెడిసి కొడుతుందో, వర్కౌట్ అయ్యి ఇద్దరు బయటకొస్తారో, ఏం జరుగుతుంది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి స్టోరీ కనుక నచ్చినట్లయితే దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.